బ్రాహ్మణీయ సంస్కృతిలో బీఫ్ పై ఆంక్షలున్నాయి. అందుకే అడవి పందుల్ని వేటాడి తినండి. జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ మనోభావాల్ని కించపరిచేలా కామెంట్స్ చేశారని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాక అటవీ చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు దిగొచ్చిన కలెక్టర్ తన వ్యాఖ్యల్ని వెనక్కి ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఏటూరు నాగారంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాంసాహారం తింటే ఆరోగ్యంగా ఉంటారని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా బ్రాహ్మణీయ సంస్కృతి రాజ్యమేలుతున్న నేపథ్యంలో గొడ్డు మాంసంపై ఆంక్షలు పెట్టారని, అందుకే ప్రజలు అడవులో దొరికే పందుల్ని చంపి తినాలన్నారు. ఒకప్పుడు పూర్వకాలం కూడా పెద్ద మాంసం అనేది అంటే గొడ్డు మాంసం తినేవాళ్ళము. సో మధ్యలో మనకు ఒక దరిద్రపు కల్చర్ ఒకటి వచ్చి, బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి నేను చెప్తున్నాను, బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి ఈ పెద్ద మాంసం తినొద్దు, మనకు అది ఇది గాడిద గుడ్డు అని చెప్పి అది బంద్ చేయించిండు. ఈ పిచ్చి మాలలు వేసుకొని ఆ దేవుడి మీద మాల ఈ దేవుడి మీద మాల వేసుకొని ఇంతకుముందు చక్కగా అడవి మాంసం తినేవాళ్ళు, పంది మాంసము, ఇప్పుడు అది మానేసింది. అది ఏంటంటే మాల వేసుకుంటున్నారట, ఏందో గాడిద గుడ్డు, అంత వేస్ట్. సో హ్యాపీగా మనం ఏది తినాలనో తినాలి అంతే. సో మనకి ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఏం తింటున్నామో ఆ తిండి తింటేనే మన బాడీ బాగుంటుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీఫ్ పై దేశవ్యాప్తంగా పలుచోట్ల నిషేధం అమలవుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఎన్నికయ్యాక అక్కడ కూడా కబేళాలపై నిషేధం విధించారు. బీఫ్ వినియోగంపై కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. బీఫ్ పై ఆంక్షలున్నాయి కాబట్టి అడవి పందుల్ని వెంటాడి తినాలన్నారాయన. పందుల్ని చంపితే ఎలాంటి కేసులు కూడా ఉండవన్నారు కలెక్టర్ మురళి. తను మళ్లీ వచ్చినప్పుడు అడవి పంది కూర పెట్టాలని కోరారాయన. అటవీ శాఖ భారత ప్రభుత్వం వాళ్ళు అడవి పంది మాంసాన్ని తినొచ్చు, అడవి పందుల్ని పట్టుకోవచ్చు అనేది ఒకటి నిర్ణయం చేశారు. ఇదేమీ నేరం కాదు. అడవి పందుల మాంసం తినడం నేరం కాదు. నెమల మాంసం తినొద్దు, దుప్పి మాంసం తినొద్దు, మనం ఇంకా వేరే ఏమి తినొద్దు, కానీ అడవి పంది మాంసం తినడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి కేసులు ఉండవు. సో పుష్కలంగా మీరు మీ ఏఎన్ఎంలు కానీ ఆశాలు కానీ ఇది స్ప్రెడ్ చేయండి దయచేసి. నాకు ఇక్కడ వస్తే నాకు కూడా పెట్టండి, నేను కూడా తింటాను. నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు, నేను తిందాము. బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కలెక్టర్ తీరుపై బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. హైందవ ధర్మాన్ని, బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా కలెక్టర్ మాట్లాడారని ధ్వజమెత్తాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాయి. బ్రాహ్మణులపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించింది బ్రాహ్మణ సంఘాల సమాఖ్య. యథేచ్ఛగా మాంసం తినండి, గొడ్డు మాంసంలోకి వెళ్ళండి, అడవులోకి వెళ్ళి జంతువులను వేటాడండి అని చెప్పి అటు అటవీ జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘించే విధంగా, అదేవిధంగా అంతర్గతంగా గొడవలను వచ్చే విధంగా బ్రాహ్మణ జాతిని తులనుడుతూ, అంతేకాదు హైందవ ధర్మాన్ని, దేవతలను కూడా విద్వేష భావం పూరితో విమర్శిస్తూ ఈయన మాట్లాడాడు. ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీ గారికి, అనురాగ్ శర్మ గారికి కంప్లైంట్ ఇచ్చాం. వారు మా విజ్ఞప్తిని స్వీకరించి వెంటనే జిల్లా యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇస్తాన్నాడు, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటా అన్నాడు. ఇలా పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు కలెక్టర్. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతింటే వారికి క్షమాపణలు చెబుతున్నానని ఓ ప్రకటనలో కోరారు. మొత్తానికి ఓ బాధ్యత గల పదవిలో ఉన్న కలెక్టర్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ తినే ఆహారంపై డిబేట్ మొదలైంది. మాంసం తినకూడదని వారు అంటుంటే ఆహారంపై ఆంక్షలు విధించడం ఏంటని మరొకరు అంటున్నారు. సో దీనిపై ప్రస్తుతం మాట్లాడడానికి టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు బహుజన్ నేత కదిరి కృష్ణ, అదేవిధంగా విజయవాడ స్టూడియో నుంచి డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు రవికుమార్. ముందుగా ఒకసారి రవికుమార్తో మనం మాట్లాడదాం. రవికుమార్ గారు, మీరు ఏమనుకుంటున్నారు? బ్రాహ్మణ సంస్కృతిలో బీఫ్ పై ఆంక్షలు ఉన్నాయి, కానీ అడవి పందుల్ని వేటాడి తినడంలో తప్పు లేదన్న కలెక్టర్ వ్యాఖ్యల్ని మీరు ఎందుకు తప్పుపడుతున్నారు? ఒక విషయం అర్థం చేసుకోవాలండి అందరూ కూడా. ప్రతిదానికి బ్రాహ్మణిజం అని ఒక ఆయన, ఎవరో ఓ పిచ్చి పట్టిన ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు. ఇది అంతా ఏది అంటే చరిత్రని బ్రాహ్మణిజంగా సృష్టించేసుకుని ప్రతిదీ ఒక బ్రాహ్మణిజం అంటే బ్రాహ్మణులే చెప్పారు అనే ఒక దురాలోచన తీసుకురావడం జనాల్లో ఒక అలవాటు అయిపోయింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, అసలు బ్రాహ్మణిజం అంటే ఏమిటి? అసలు బ్రాహ్మణిజం అనేది ఎప్పుడూ లేదు. ఈ రోజు వరకు కూడా బ్రాహ్మణిజం అనేది ఏమి లేదండి. కానీ ఇవన్నీ సాంప్రదాయాలు కట్టుబాటులకు ఇది పెట్టిన పేరు భారతదేశం కాబట్టి సాంప్రదాయాన్ని భారతీయ కట్టుబాట్లలో మాంసం తినకూడదని ఉందని మీరు అనుకుంటున్నారా?
ఒక విషయం అండి దీప్తి గారు, ఇందులో మేము చెప్తుంది ఒకటే, కట్టుబాటులు అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మతానికి కొన్ని కట్టుబాటులు ఉంటాయి. ఇప్పుడు మన ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు బుర్కా వేసుకుంటారు, అది వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ కట్టుబాట్లు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం వీళ్ళందరికీ కూడా, ఎవరి సాంప్రదాయాలు ఎవరి కట్టుబాటులు వాళ్ళని ఆచరించి గౌరవించవలసిందే. భారతదేశంలో ఒక రాజ్యాంగం చెప్తున్న ఆనవాయితీగా రాజ్యాంగం చెప్తోంది, మన ఇద్దరం తయారు చేసింది కాదు ఇది. మరి మీరు మరొకరికి మీరు మాంసం తినకూడదని ఎలా చెప్తున్నారండి? మరొకరికి వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం ఆహార నియమాలు పాటిస్తున్న వాళ్లకు మీరు మాంసం తినకూడదని ఎలా చెప్తున్నారు? మేము ఒకటే చెప్తామండి, ఈరోజు మాంసం తినొద్దని ఎవరు చెప్పారండి? మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు మొన్న చూసారో లేదో బర్డ్ ఫ్లూ ఏదో రోగం వచ్చింది, ఆ వ్యాధి వచ్చింది బ్రాహ్మణులు తీసుకొచ్చారా అండి? అంటే మీరు అర్థం చేసుకోవాలి, సమాజంలో ఉన్న వాళ్ళు కొన్ని సనాతన ధర్మాలని పాటించవలసిన అవసరం ఉంది. ఆ సనాతన ధర్మంలో మరి ఆయన చెప్పారు, కలెక్టర్ గారు ఏమన్నారు, మాలధారుల గురించి కూడా మాట్లాడారు. గోవిందమాల అంటారు, శివమాల అంటారు, అయ్యప్పమాల అంటారు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి కొంతకాలం అన్నిటికీ దూరం ఉండి అతని యొక్క జీవన దాంట్లో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు, అవి కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఆ దేవుడి మీద నమ్మకంతో చేస్తున్న ఈ యొక్క కార్యకలాపాలని వాళ్ళు చులకన చేసి మాట్లాడుతున్నారు. అంతేగాని వాళ్ళు నిజంగా ఇవన్నీ పాటిస్తున్న వాళ్ళు ఎవరు కూడా బాధపడట్లేదు. మరి వీళ్ళెందుకు బాధపడుతున్నారో మాకు తెలియట్లేదు. వాళ్ళ వైపు నుంచి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. యాక్టివిస్ట్ ఉన్నారు కదిరి కృష్ణ టీవీ నైన్ స్టూడియోలో. మీరు ఎలా చూస్తారండి? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేమేమో క్లియర్గా చెప్తున్నాం, ఎవరి కట్టుబాట్లు వారి అంటున్నాం, కానీ అవమానించేలా మాట్లాడారని వాళ్ళు అంటున్నారు. సరే, ఇప్పుడు అవమానించే మాట ఎట్లా ఉన్నా అక్కడ అసలు సందర్భం ఏంటిది, కలెక్టర్ గారు ఏం మాట్లాడారు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అక్కడ ఫస్ట్ కలెక్టర్ గారు పాల్గొన్నటువంటి కార్యక్రమం ఏదైతుందో అది క్షయవ్యాధికి సంబంధించినటువంటి నిర్మూలనకు సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే ఏంది, క్షయవ్యాధి అనేటటువంటిది మనిషికి సోకకుండా ఉన్నప్పుడు, పోనీ సోకిన తర్వాత బీఫ్ లాంటి పదార్థాలను తింటే లేదా పంది మాంసం లాంటి మాంస పదార్థాలను కనుక భుజించినట్లయితే వాళ్ళకి ఆ వ్యాధి నుంచి ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ చేసినటువంటి విషయం. కాబట్టి ఆయన ఏమంటుండంటే, మీరు క్షయవ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను మాంసం తినకుండా అడ్డుకోవడం మూలంగా సరైనటువంటి ప్రోటీన్స్, మాంసకృతులు, సరైనటువంటి క్యాలరీస్ శక్తి మనిషికి అందకపోవడం మూలంగానే ఈ క్షయవ్యాధి అనేటటువంటిది సోకుతుంది. తద్వారా మనిషి ఆ యొక్క రోగనిరోధక శక్తిని కోల్పోయి చివరికి చనిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఇది తినాలి, మాంసం తినాలి. మాంసం తింటే తప్ప దీనికి ఉపశమనం లేదు. అంటే ఆల్టర్నేట్ లేదంటారా? బీఫ్ కాకుండా, లేకపోతే అడవి పంది కాకుండా బీఫ్ తింటే బెటరు. అదే చెప్తున్నాడు, బీఫ్ తింటే తొందరగా తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఉంది, తగ్గిపోయే అవకాశం ఉంది, లేకపోతే పెరుగుతుంది, అది ప్రమాదం ఉంది. పంది కూర కూడా దాన్ని చాలా తగ్గిస్తుంది. అది మనం చెప్పాల్సిన పని లేదు, అది సైంటిఫిక్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, క్షయవ్యాధి నివారణ సంబంధించినటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు కామెర్ల వ్యాధి వస్తుందండి, కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు బార్కాసు అట్లాంటి ప్రదేశాలకు పోతే మనకు మందు ఇస్తారు. ఈ మందు తిన్న తర్వాత ఆయన ఏం చెప్తాడంటే, మీరు వెంటనే వెళ్ళి బిర్యానీ తినండి అంటాడు. బిర్యానీ తినడం వల్ల అర్థం ఏంటంటే, దీనికి ఆ మందుకునేటటువంటి ఆ రకమైనటువంటి కెమిస్ట్రీ కుదురుతుంది, అది అప్పుడు ఆ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. ఇప్పుడు కలెక్టర్ అనేటటువంటి వాడు ఈజ్ హైయెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ది ఇండియా. భారత అత్యున్నతమైన సర్వీసుల్లో కలెక్టర్ అనేటటువంటి వాడు చాలా అద్భుత ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేవాడు. కలెక్టర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్లకు అన్ని రంగాల పట్ల సరైనటువంటి అవగాహన ఉంటుంది. ఈవెన్ హిస్టరీ చదువుకుంటారు, వాళ్ళు సైన్స్ చదువుకుంటారు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటారు, ఎకనామిక్స్ చదువుతారు, ఇవన్నిటి లోపల అట్లాగే రోగాలు, రోగ నిరోధకాలు, వీటన్నిటి చదువుతారు వాళ్ళు. చదివిండు కాబట్టి ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోటి ఆయన అక్కడ చేసినటువంటి ఆ సందర్భంలో ఆయన చేసినటువంటి కామెంటరీ ఏంటంటే, మీరు మాంసం తినాలి, మాంసం తింటే దీనికి ఉపశమనం దొరుకుతుంది, కానీ మిమ్మల్ని మాంసం తినకుండా చాలా శక్తులు అడ్డుకుంటున్నాయి, చాలా శక్తులు అడ్డుకుంటున్నాయి అనేటటువంటి మాటకు ఒక చారిత్రక నేపథ్యం చెప్పాడు ఆయన. ఊరికే ఏదో అవగాహన లేని వ్యక్తి మాట్లాడితే, మనం సివిలియన్ మాట్లాడితే మనం మాట్లాడవచ్చు దాన్ని, కానీ ఒక బాధ్యతాయుతమైన పౌరుడు చాలా బాధ్యతగా మాట్లాడాడు. వాస్తవానికి బాధ్యతగా మాట్లాడినటువంటి వ్యక్తిని సారి చెప్పించడం, సారి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇట్లా మాట్లాడతావని చెప్పేసి డీజీపీకి మీరు ఒక్కరోజు మీరు బ్రాహ్మణులు ఇట్లా చేశారు ఉన్న వాస్తవం చెప్పాడు ఆయన. బ్రాహ్మణులు చేసిరని లేనిదాన్నో లేకపోతే ఆరోపణో కొత్త దాన్ని తీసుకొచ్చి ఆయన అట్రిబ్యూట్ చేయలేదు. ఇట్ ఈస్ నాట్ అట్రిబ్యూటెడ్. ఆల్రెడీ బ్రాహ్మణ వర్గాలు ఈ మాంసం పట్ల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి, మనందరం చూస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కబేలాలను ముగించేటటువంటి కార్యక్రమం తీసుకున్నాడు యోగి ఆదిత్యనాథ్. అట్లనే దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆవు మాంసం తింటున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. మీరు తినొద్దు, ఒకవేళ తినొద్దు అని చెప్పేసి అంటేనేమో తినమని కొడతా ఉన్నారు. ఒక చోట ఆవును తీసేయలేదని, ఆవు మాంసం తొలగించలేదని, ఆవును చర్మం ఇక్కడి నుంచి ఆవుని కబేలాను బయటికి తీసుకెళ్లేదని ఒకవైపు దాడి చేస్తున్నారు. ఆవు మాంసం తింటే మీరు ఆవు మాంసం తింటున్నారని చెప్పేసి మరొక దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని కలెక్టర్ గారు ఇక్కడ సమాజం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఆయన నైతికత పేరుతో ప్రజాస్వామ్య దేశంలో ఆధిక్యత సంపాదించడానికి చూస్తున్నారండి. తినే ఆహారం విషయంలో ప్రజాస్వామ్యం లేదా, స్వేచ్ఛ లేదా ప్రజలకు? ఏమండి అంటే ఒక కులాన్ని ఒక మతాన్ని తిడితే అది ప్రజాస్వామ్యం అండి? ఒక ఐఏఎస్ ఆఫీసరు బీయింగ్ ఏ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్న ఒక వ్యక్తి ఆయన ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు అండి? ఆయన చెప్పేది క్షయరోగంగా అయితే చాలా తేడా ఉంది. ఆయన చెప్పిన దానికి బ్రాహ్మణిజం అడ్డు పెట్టుకోక్కర్లేదు. ఆయన చెప్పుకోవాలనుకుంటే అమ్మా మీరు గొడ్డు మాంసం తినండి, మీకు క్షయరోగం తగ్గుతుంది, మీకు అందులో విటమిన్లు ఉన్నాయి అలా చెప్పుకోండి. దానికి బ్రాహ్మణిజం తీసుకొచ్చి ప్రతిదానికి ఎవరికైనా దొరికిందంటే ఈ దేశంలో ఒక బ్రాహ్మణిజం ఒక పేరు తీసుకొచ్చేస్తున్నారు. అసలు బ్రాహ్మణిజం ఏం లేదు. బ్రాహ్మణిజం అంటే మేము ఏ రోజైనా ఇది తినొద్దు, ఇది మిమ్మల్ని తొక్కేయడం కానీ దేనికైనా అసలు భారత రాజ్యాంగంలో 90% రాసింది బ్రాహ్మలు, సహకరించింది బ్రాహ్మలు, మీకు ఆనాడు ఉన్నది బ్రాహ్మలు, మీకు ఈరోజు హక్కులు తెచ్చింది బ్రాహ్మలు. ఇవన్నీ మర్చిపోతున్నారు. ఇవన్నీ మర్చిపోయి మీకున్న హక్కుని మా మీద రుద్ది మమ్మల్ని అడగదొక్కాలని ప్రయత్నాలు ఇప్పుడు ఈ కులాలన్నీ చేస్తున్నాయి. ఈరోజు మేము కోరుకుంటుంది ఒకటే, ఆయన్ని మీరు చెప్పారు వాస్తవం. అది ఎలా చెప్పాలి? బ్రాహ్మణిజం మిమ్మల్ని మాంసం తినద్దు అంటున్నారు, అందుకు మీరు తినడం మానేశారు కాబట్టి మీకు క్షయరోగం వస్తుంది, ఈ రోగానికి మందు ఈ బీఫ్ ఒకటే అని చెప్పారా? అలా చెప్పలే. మాలధారణ అన్నారు, దేవుళ్ళని తిడుతున్నారు. ఎందుకంటే దేవుళ్ళని తిట్టుకోవడం? ఆయన ఒక 10 మందికి ఆదర్శంగా నిలబడవలసిన ఐఏఎస్ ఆఫీసరు ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా ప్రవర్తించడం సమాజానికే మంచిది కాదు. ఎందుకంటే ఆయన ఆదర్శంగా ఉండాలి. ఆయన 10 మందికి అన్ని జాతుల వారిని, అన్ని మతాల వారిని గౌరవించి అతను దగ్గరికి వస్తే న్యాయం చేయవలసిన వ్యక్తులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళే ఈరోజు నోటు దురుసుదనంతో ప్రవర్తిస్తుంటే ఇంకా సమాజాన్ని ఎక్కడ తీసుకెళ్తారు వీళ్ళు? మేము ఏ రోజైనా మీ కులాన్ని కానీ మతాన్ని కానీ అవమానవాదం జరిగిందా? మరి ఎందుకు మా మీద దాడి చేస్తున్నారు? రవికుమార్ గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ మీ మీద దాడి చేయాల్సినటువంటి అవసరం కలెక్టర్కి అయితే లేదు. నాకు తెలిసి కలెక్టర్ గారు పని కట్టుకొని బ్రాహ్మణవాదం మీద దాడి చేసిండని నేను అనుకోవట్లేదు. అక్కడ నా వరంగల్ జిల్లాలోనే ములుగు అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ములుగు అనేటటువంటి ప్రాంతంలో ఎవరైతే పశుమాంసం తింటున్నారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. మీరు ఇట్లా చేస్తే గ్రామ బహిష్కరణ చేస్తాము, మీరు ఇట్లా చేస్తే మీకు రేపటి నుంచి ఆహార పదార్థాల విషయంలో లేకపోతే ఇతరత్ర సౌకర్యాలను కల్పించే విషయంలో మీ మీద మేము దాడులు చేయాల్సి వస్తుంది, మీరు దీన్ని మానుకోవాలి అని చెప్పేసి ఆంక్షలుని ఇచ్చినటువంటి నేపథ్యం లోపల ఆయన ఆ కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాస్తవానికి ఇవాళ కలెక్టర్ గారు ఇప్పుడు ములుగులో ఉన్నది 10 మంది బ్రాహ్మణులు ఉండరు. అవునండి, బ్రాహ్మణులు ఒకరున్నా ఇద్దరున్నా దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలపై కాదండి, తప్పండి. అదే బ్రాహ్మణిజం తప్పు. నేను ఒక మాట్లాడుతా చెప్పండి. దేశంలో ఆహార పదార్థాలపైన నిషేధాన్ని విధిస్తున్నటువంటి వర్గాలు బ్రాహ్మణ వర్గాలా కాదా? ఆవు మాంసం తింటుంటే దాడులు చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ వర్గాలు బ్రాహ్మణ వర్గాల కుట్రలో భాగంగా జరుగుతుందా, జరుగుతలేదా? ఈ రోజు మోడీ ఎవరండి? బీసీ. మోడీ బీసీ కాదండి, మోడీ గాండ్ల అంటే తేలి కులస్తుడు, ఆయన వైశ్య బన్యా కులస్తుడు. ఈజ్ నాట్ బీసీ, బ్యాక్వర్డ్ క్లాస్ కాదు ఆయన. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన గాండ్ల కులాన్ని తీసుకొచ్చి ఆయన బీసీ వర్గాల్లో చేర్పించారు. రవికుమార్ గారు, మీకు తెలుసా సంగతి? ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మనం ఒప్పుకోవాలి, మనం నేను ఒక చాయ్ వాలాని ఒక బీసీని రాష్ట్ర ప్రధాని అయ్యాను, దేశ ప్రధాని అయ్యాను చెప్పుకున్నారా లేదా? ఇప్పుడు ఒక చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయితే తప్పలేదు, కానీ ఒక సాధారణ తిండి లేని వాడు ఆవు మాంసం తింటే తప్పొచ్చిందా? ఇప్పుడు చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అవుతాడు, ఓకే సంతోషం. బీసీ ప్రధానమంత్రి సరే, ఓకే సంతోషం. కానీ ఒక సాధారణ మానవుడు ఆకలి అవుతుంటే ఆవు మాంసం తింటే తప్పైందా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మొత్తం ముస్లిం సమాజం అంతా బెంబేలెత్తిపోతున్నది.
ఈ సమాజంలో ముస్లింలకు హక్కులు లేవా, లేకపోతే ముస్లిం సమాజం ఈ సమాజాన్ని ఓన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండొద్దా? ఈ చట్టాలు చేసినప్పుడు, గో నిషేధం చేసినప్పుడు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు లేరా? ఉన్నప్పుడు దాన్ని సమర్థించినప్పుడు మీరెందుకు సమర్థించరు? భారత రాజ్యాంగాన్ని సమర్థించిన వారు మీరు ఈ దేశంలో ఉండి మమ్మల్ని ఏం ఉద్ధరిస్తారండి? మీకు ఏం న్యాయం చేస్తామండి? మీరు అందరూ మాకు ఏం న్యాయం చేస్తారు? మీకు అంబేద్కర్ ఇచ్చిన 60 సంవత్సరాలు మీకు ఇచ్చిన రిజర్వేషన్ని ఇప్పటి వరకు మీరు సరిగ్గా నిలుపుకోలేకపోతున్నారు. దాని గురించి మాట్లాడుకోరు. ఒక బ్రాహ్మణిజం స్వామి దేశంలో ఎవరి ఆహారంపై ఆంక్షలు పెట్టకూడదని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఒకరు జీవనోపాధిని బట్టి, ఆ జీవన స్థితిగతుల్ని బట్టి అతనికి అందుబాటులో ఉండే ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ ఆహారాన్ని మనం నిర్దేశిస్తే అతను ఏం తినాలనేది మనం పోషిస్తూ అతనికి పెడుతూ ఉండాలి. ఇలాంటిది సాధ్యం కానప్పుడు అతనికి అందుబాటులో ఉండే ఆహారం తింటున్నప్పుడు మనం ఆంక్షలు పెట్టకూడదనేది క్లియర్గా చెప్తున్నారు బహుజన్ నేత కదిరి కృష్ణ. అయితే కొంతమంది కూడా క్లియర్గా చెప్తున్నారండి, అంటే జీవహింస అనేది కూడా ఇక్కడ టాపిక్ తీసుకొస్తున్నారు. అలా ఆలోచిస్తే కనుక వెజిటేబుల్స్లో కూడా, లేకపోతే మనం తీసుకునే తేనె కూడా తేనెటీగల్ని చంపి తీసిన తేనె ఉంటుంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మరి ఇప్పుడు నేను అనేది ఏంటంటే జీవహింస చేయొద్దంటే మొత్తమే చేయొద్దు, ఏ జంతువును హింస చేయొద్దు. అది ఎవరైనా అంగీకరిద్దాం, దాని తప్పు కాదు. జీవహింస అనేది ఎక్కడ చేయొద్దు. బుద్ధుడు అన్నాడు, పానాతిపాతావేరమణి సిక్కాపదం సమాధియామి, జంతు హింస కూడదు అన్నాడు. సేమ్ అట్లాగే జైనం కూడా ఈ దేశంలో జీవహింస చేయొద్దని చెప్తుంది. హింస చేసిందల్లా మొత్తం చూసినట్లయితే పురాణ ఇతిహాసాలు వీళ్ళే చేశారు. హింస అనేటటువంటిది ఒరిజినల్గా ఎస్సీ బీసీ మతం అయినటువంటి బౌద్ధ మతంలో కానీ జైన మతంలో కానీ హింస అనేది లేదండి. హింస చేసిరంటే ఉదాహరణకు చూస్తే చాలామంది ఒప్పుకోవట్లేదు. ఏం చెప్తున్నారు? వాళ్ళే చదువుతారు, వాళ్ళు మాట్లాడతారు, దాన్ని అంతసేపు ఎంజాయ్ చేస్తారు. అది చెప్పిన తర్వాత దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఉదాహరణకు రామాయణం చెప్తుంది, పశూనాం 300 తత్ర యూపేషు నియతం తథా అశ్వరత్నోత్తమం తత్ర రాజ్ఞో దశరథస్య చ అంటాడు. ఏమంటున్నాడు ఇక్కడ? పశూనాం 300 తత్ర యూపేషు నియతం తథా అంటే ఏంది? రామాయణం లోపలనే దశరథుడు అనేటటువంటి వాడు యజ్ఞం చేసినప్పుడు ఏమన్నాడు? పశూనాం 300 300 ఆవులను అక్కడ బలించినట్టుగా శాస్త్రం చెప్తుంది. వాళ్ళు రామాయణం చెప్తుంది, నేను చెప్తలేదు. రామాయణం 14వ సర్గ 30వ శ్లోకం. విత్ రిఫరెన్స్ ఇస్తున్నాను నేను. రామాయణం 14వ సర్గ 30వ శ్లోకం ఇలాంటి ఆహారం అయితే ఎక్కడ ఆంక్షలు పెట్టట్లేదు, కానీ బ్రాహ్మణీయం అనే పదం మాత్రం ఉపయోగించకూడదు. అక్కడ అలాంటి పదాలు ఉపయోగించకుండా ఉంటే ఎటువంటి అభ్యంతరం లేదనేది మీ వాదన అండి? అండి కలెక్టర్ గారు చేసినవి రెండండి. ఒకటి మాలధారణ గురించి, బ్రాహ్మణిజం గురించి. మేము అభ్యంతరం తెలుపుతుంది ఒకటే, మాలధారణలు ప్రతి ఒక్క మాలధారణ కూడా ఒక హైందవ ధర్మ సంస్కృతిలో ఒక దేవుడి మీద నిజంగా నమ్మకంతో ఆయన మాలధారణ వేయొద్దని లేదండి రవికుమార్ గారు. ఆయన మాలధారణ వేయొద్దని లేదండి. ఆయన అన్న మాటలు మీరు వక్రీకరిస్తున్నారు. ఆయన మాలధారణ చేస్తున్నారు, అందుకే మాలధారణ వేయడం ద్వారా ఆ సందర్భం అట్లాంటి వాళ్ళు మాంసం తినొద్దని ఒక ఆచారాన్ని ప్రొజెక్ట్ చేసి, ఈ ఆచారం ఉన్నది కాబట్టి, ఈ సంప్రదాయం ఉన్నది కాబట్టి ఈ మాంసం తినొద్దు ఆ మాంసం తినొద్దు అనడం వల్ల శారీరకంగా మనం కోల్పోతా ఉన్నాం కనుక అట్లా కాకుండా మీరు, అందుకే ఆయన కూడా ఇంకో మాట అన్నాడు, పశు మాంసం తింటే మీరు కొడుతున్నారా మిమ్మల్ని బాబు. కాబట్టి ఒక వెల్ఫేర్ యాక్టివిటీని సమాజానికి ఇచ్చేటటువంటి ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల అధికారిగా చెప్పిండు ఆయన. చాలా గొప్పగా ఆయనను మనం అప్రిషియేట్ చేయాలి ఆ కలెక్టర్ గారిని. ఆయన ఏమంటున్నాడంటే ఇది చేయాల్సిన పని ఉంది కానీ చేయనీయడం లేదు. ఏమండి ఒక్కరోజు బ్రాహ్మణులను ఆయన తిట్టింది కూడా లేదు, ఆడ వంటలు లేదు. ఏమన్నాడు? బ్రాహ్మణిజం అనేటటువంటిది మనకి ఇన్ని ఆచారాలు తేవడం వల్ల ఈ ఉపద్రవం జరిగింది అన్నాడు. ఒక్కరోజు బ్రాహ్మణిజం ఇట్లా అన్నందుకే మీరు బాధపడితే కొన్ని వందల వేల శాస్త్రాలను రాశారు, కొన్ని వందల వేల గ్రంథాలను రాశారు. అస్పృశ్యులు అన్నారు, దస్యులు అన్నారు, అంటుకోరాని వాళ్ళు అన్నారు, ముట్టుకోరాని వాళ్ళు అన్నారు, చతుర్విధ అన్నారు, శూద్రులు అన్నారు. శూద్రచ్చ అవివరచ్చ జగనాంగజన్యచ్చ, శూద్రచ్చ అవివరచ్చ జగనాంగజన్యచ్చ వృషాలచ్చ. ఎన్ని కూతలు కూశారండి మీరు మమ్మల్ని. ఈ దేశంలో శూద్రులను మీరు అనని మాటలు ఏమైనా ఉన్నాయా? మీరు తిట్టని శాస్త్రం ఏదన్నా ఉన్నదా? ధనరాజ్య రమా మదము చేత శిశుగా నిన్ను గైకనుడను కంటెను నేరమిగలదే. స్వామి మిమ్మల్ని అసలు శిష్యుగా తీసుకోవడమే పాపం రా అని చెప్పేసి చెప్పనటువంటి వాళ్ళు మీరే కదండి. ఒక నిమిషం కదిరి గారు, రవికుమార్ గారు ఇప్పుడు ఆల్రెడీ అతనికి క్షమాపణ చెప్పారు, మళ్ళీ మీరు డీజీపీకి ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చిందండి?
ఒకటమ్మా, ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక ఐఏఎస్ చదివిన ఒక వ్యక్తి మా మీద దాడి చేస్తే మేము చెప్పుకునే పరిస్థితి లేక మేము ఏం చేస్తామండి? మేము నిజంగా బ్రాహ్మణులు చాలా సౌమ్యంగా ఉంటాం. చాలా గొప్ప మాకు వాళ్ళండి. తెలిసింది ఒకటే, చాలా గొప్ప న్యాయపరంగా చట్టపరంగా బ్రాహ్మణులు చాలా గొప్పవాళ్ళు. ఎవరండి? రవికుమార్ గారు, దాంట్లో డౌట్ ఏం లేదు, చాలా గొప్పవాళ్ళు బ్రాహ్మణులు. కానీ మేము మీరు ఏం గొప్పవాళ్ళమే. చేస్తారంటే నోట్లో- మేము గొప్పవాళ్ళం కాదని చెప్పట్లేదు, మేము గొప్పవాళ్ళమే. రవికుమార్ గారు, మీరు నోట్లో అమృతం పోస్తారు, గొంతు కోసేస్తారు. ఆ అమృతం లోపలికి దిగదు, అది బయటికి రాదు. ఇక అక్కడే నిలబడి ఆడు విషం అంటే మీకు అమృతం పోసింది మేమే, అయ్యో, కానీ అదే, మీ గొంతు అమృతం అట్లా పోస్తారు, నొక్కలే. గొంతు కోస్తారు. మీకు చట్టం చేసి ఒక ఆయుధం ఇచ్చింది కూడా మేమే. ఎట్లా మీకు అదే ఎట్లా ఆయుధం మీకు ఇచ్చారు మీరు అన్ని మాకు? చేసిన తర్వాత మమ్మల్ని తిడతారు. అదే ఇప్పుడు 70% ఉన్న ప్రజల్ని మీరు 3% ఉన్నోళ్ళు 60 సంవత్సరాలు మళ్ళీ రిజర్వేషన్ వేస్తున్నారు. మీరు మాకు హక్కులు కదిరి గారు, ఇస్తారు, మీరు మాకు ఒక్క రాజ్యాంగం నిమిషం, ఒక్క రాసిస్తారు. నిమిషం. అంతే అంటారా? ఒక నిమిషం అండి, ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే తినాలా వద్దా, ఇప్పుడు ఆయన తింటే ఎలాంటి ఆంక్షలు బ్రాహ్మణవాద, పెడుతున్నారు, బ్రాహ్మణిజాన్ని నైతికత అన్నందుకే కదా పేరుతో ఇప్పుడు ఆధిక్యం కాదండి. చెలాయిస్తున్నారా? ఇదేంటి ఇలా ఇవాళ మాట్లాడుతున్నాం. మళ్ళీ అమ్మా, మీరు ఇక్కడ రిజర్వేషన్లు పాయింట్ ఏంటంటే బ్రాహ్మణ వర్గాలను తిట్టిండు, దూషించడం కదా ఇప్పుడు వీళ్ళ అబ్జెక్షన్ అంతా. అవును. లేకపోతే అసలు అబ్జెక్షన్ లేదు ఇక్కడ. అసలు క్రైటీరియా మాంసం కాదు, బ్రాహ్మణులను తిట్టాడు ఆయన. ఒక్క మాట అనలేదు ఆయన, ఏమైనా చెడు మాట అనలేదు, ఏమనలేదు. బ్రాహ్మణ వర్గాల వల్ల ఈ దేశంలో అనేక ఇలాంటి దుర్మార్గమైన ఆచారాలు వచ్చినాయి అన్నాడు. ఒక్క మాట అన్నందుకు మీరు మొత్తం ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. దుర్మార్గులు అన్నప్పుడు మేము ఎన్ని కేసులు పెట్టాలి? మీరు మమ్మల్ని అంటరాని వాళ్ళు అన్నప్పుడు ఎన్ని కేసులు పెట్టాలి? పూర్వకాలము మా తాతలు నేతులు తాగారు, మేము మూతులు పరిస్థితి. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదిరి కృష్ణ గారు, చెప్పండి. కదిరి కృష్ణ గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు సమాజం ఎట్టిపోతోంది, సమాజం నడుస్తోంది. మీకున్న రిజర్వేషన్లు మాకు లేవు. ఒకప్పుడు మేమేదో ఆధిపత్యం చెలాయించామని చెప్పుకున్న మీరు ఈ రోజు ఉన్న పరిస్థితులు చూడండి. ఈ రోజు చట్టాలు చేసే దాంట్లో మీరున్నారు, చట్ట సవరణలు చేసే దాంట్లో మీరున్నారు, రాజ్యాంగంలో మీకు స్థానం ఉంది. ప్రతి దాంట్లో మీకు స్థానం ఉన్నప్పుడు మీరు తినే పదార్థాల మీద చట్టాలు చేస్తున్నప్పుడు మాట్లాడిన మీరు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? మేము చేయలేదు మేము నిజంగా గోవుని దేవతగా కొలుస్తాం, మేము దేవునిగా కొలుస్తాం. మేము ఒకటే చెప్పాము, ఆ రోజు కాదు ఈ రోజు కాదు, గోమాత మా తల్లి లాంటిది, మేము దాన్ని గౌరవిస్తాం. మీరు కోస్తానంటే అది రాజ్యాంగంలో ఒక చట్టం చేసినప్పుడు దాన్ని అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలానే మీకు కొన్ని చట్టాలు చేశారు, దాన్ని మేము గౌరవించట్లేదా? ఆ గౌరవం మీకు దగ్గర ఉన్నప్పుడు, ఈ గౌరవం మా దగ్గర ఉన్నప్పుడు మనం పరస్పరం గౌరవించుకోవాలి, పరస్పరం కలిసి ఉండాలి, పరస్పరం మనం అవగాహన చేసుకోవాలి, పరస్పరం ఏవి తినాలో ఏవి తినకూడదో ఎప్పుడో చెప్పిన సూక్తులు ఇప్పుడు పనిచేయట్లేదు. ఆన్లైన్ లైవ్ టెక్నాలజీ సర్వీసు అన్ని పెరిగాయి, దాని గురించి మాట్లాడుకోండి. మిత్రమా, నేనేమంటున్నానంటే ఎప్పుడో చెప్పిన సూక్తులు పనిచేస్తలేవు, నిజం, అది కరెక్ట్ మాట అన్నారు మీరు. చాలా కాలం తర్వాత ఒక మంచి బ్రాహ్మణుని చూసిన నేను. నా 40 సంవత్సరాల జీవితంలో నేను మంచి బ్రాహ్మణులను చూడలే. 40 ఏళ్ల జీవితంలో ఒక మంచి బ్రాహ్మణ్ని చూసిన రవికుమార్ని వాళ్ళ బ్రాహ్మణిజం అని మీరు చెడ్డ పేరు చెప్పి మమ్మల్ని రోజు తిట్టడమే మీ జయంగా పెట్టుకున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు అసలు అధికారమే లేదు అంటున్నారు, మాకు సంబంధమే లేదు, మీకు అధికారం లేదు, అధికారంలో భాగస్వామ్యం లేదు, చట్టాలు మీరు చేస్తలేరు. మరి ఇందిరాగాంధీ బ్రాహ్మణురాలేనా, అక్కడి నుంచి పరిపాలన చేస్తే పండిట్ జవహర్లాల్ నెహ్రూ బ్రాహ్మణుడేనా, ఆ తర్వాత వచ్చిన మొరార్జీ దేశాయ్ బ్రాహ్మణుడేనా, చంద్రశేఖర్ మీ వర్గమేనా, విపి సింగ్ మీ వర్గమేనా, పివి నరసింహారావు మీ వర్గమేనా, ఇప్పుడు పరిపాలన చేస్తున్న ఆయన మీ వర్గం. మొత్తం 70 ఏళ్ళు మీరు పరిపాలన చేసి చట్టాల దగ్గర మమ్మల్ని కూర్చోబెట్టారంటే మేము కాపలా కుక్కలో కూర్చోవాలన్నా? అక్కడ అసలు కాపలా కుక్కలు కూర్చొని మేము సాధించింది ఎవరికి? ఒక్క నిమిషం, మీరు మళ్ళీ రిజర్వేషన్లు ఇప్పుడు బ్రాహ్మణ వర్గాలు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? బ్రాహ్మణ వర్గాలు ఎందుకు బాధ్యత తీసుకో? బ్రాహ్మణులు ఇప్పుడు మీరు రెడీగా ఉండేటట్టయితే ఇప్పుడే అంటున్నారు మీరు, ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇన్ని ధర్మాలు ఉన్నాయి, ఈ ధర్మాలను ఆచరించాలి, ఈ సనాతన ధర్మాన్ని ఆచరించాలి. మీరు సనాతన ధర్మం ఆచరించేటైతే మొట్టమొదట మీరు పశుమాంసం తినండి. ఎట్లా చెప్తున్నా నేను చెప్తున్నా. ఇగో చూడండి, మనుధర్మ శాస్త్రం 5వ అధ్యాయం 33వ శ్లోకం వినండి.
ఒక్క నేను నిమిషం. బృహదారణ్యకోపనిషత్తు మీరు భారతదేశంలో అనుధర్మం చూశాను. భారతదేశంలో నేను చెప్తున్నాను ఏ మనిషి ఎలా వినండి. జీవించాలో చెప్పే ఇదిగో నైతిక ఆపస్తంభ సమాజం స్మృతి లేదు. చదివాను నేను. ఆపస్తంభ స్మృతి చదివాను, నారద స్మృతి చూశాను. మీరు వినండి, ఇక్కడ చెప్తున్నాను. మనధర్మశాస్త్రం 5వ అధ్యాయం 33వ శ్లోకం చెప్తున్నది, నియక్తస్తు యథా న్యాయం యో మాంసం నాత్తి మానవా న ప్రేత్య పశూతాం యాతి సంభవానేక వింశతి. సంభవానేక వింశతి. ఎవరైతే పశుమాంసం తినరో, పశుమాంసం తిననటువంటి వాళ్ళు వచ్చే 21 జన్మలో పశువులై పుడతారు అని చెప్తుంది మన ధర్మశాస్త్రం. మీరు వచ్చే జన్మలో 21 జన్మలు మీరు పశువులుగా పుడతారని చెప్తున్నప్పుడు పశుమాంసం తినట్లేదు. మీరు తినండి, రవికుమార్ గారు, మీరు చెప్పండి. మీరు తినండి. అందుకే మేము వ్యతిరేకిస్తాం. మేము పవిత్ర జాతులు అయిపోయినాం ఈ దేశంలో. అందుకే ఒక కలెక్టర్ అన్నాడు, వీళ్ళు ఆ పవిత్రమైన జాతులను మీరు ఎందుకు తిన్నిస్తలేరా పవిత్ర జాతులు అన్నాడు ఆయన. పాపం దానికి మీరు ఇంత గోడ పెట్టి, ఇంత గంగోలు చేసి, అనురాగ శర్మను పాపం ఆయన ఇబ్బంది పెట్టి, ఎందుకండి ఇవన్నీ ఇన్ని కష్టాలు ఎందుకు రవికుమార్ గారు ఏదో తెచ్చిపెడుతున్నారు ఈ చెప్తున్నారు. సమాజానికి? రవికుమార్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు చెప్పే ధర్మాన్ని వాళ్ళు పాటించుకోండి. ఎవరు మాకు ఉంటాయి కొన్ని మా నిబంధనలు, మాకు కొన్ని హక్కులు, ఇవన్నీ ఉన్నాయి. మేము ఏది తినకూడదో, ఏది చేయకూడదో మా ధర్మం చెప్పింది, మా సనాతన ధర్మం చెప్తుంది, మా హిందూ ధర్మం చెప్తుంది. ఆ ధర్మ ప్రకారము ఆ ఆచార వ్యవహారంలో మేము తెలిసిన వాళ్ళగా 10 మందికి చెప్తాం. మనం 3 పిల్లల కంటే 3 మన మాట వినే పరిస్థితులు ఈరోజు. మీరు మా మాట వింటారు, వాళ్ళెవరో మా మాట విని గొడ్డు మాంసం మానేస్తారా, తింటారా అనేది మాకు అవసరం లేని సబ్జెక్టు. మేము ధర్మం చెప్తాం, శాస్త్రం చెప్తాం, విధానం చెప్తాం. పాటించే వాళ్ళు పాటించుకోండి, లేని వాళ్ళు పొమ్మంటాం. అంతేకాని మేము చెప్పిందే వేదము, మేము చెప్పిందే ధర్మము అనేది మా సిద్ధాంతంలో ఎక్కడా లేదు. కానీ ఈరోజు కొన్ని శక్తులు అందరినీ కలిసి బ్రాహ్మణిజం అనే ఒక పదాన్ని తీసుకుని బాగా చదువుకున్న వాళ్ళకే ఈ యొక్క బ్రాహ్మణిజం ఒక పదం తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని వీళ్ళు నవళ్ళు చదివారు. ఇదివరకు చలం గారు రాసిన బ్రాహ్మణిజం, ఉమెన్ అండ్ బ్రాహ్మణిజం సినిమా తీసి భారతీయ సంస్కృతిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణుల్ని అణిచివేయడానికి ఒక ప్రయత్నం చేశారు. దాన్ని మేము ఎదుర్కొన్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, కదిరి కృష్ణ గారు కూడా, మేము ఎప్పుడూ కూడా ఈ మధ్యకాలంలో మనం తీసుకోండి, మీకున్న చట్టాల్ని వ్యతిరేకించలేదు, మీకున్న హక్కులు వ్యతిరేకించలేదు, మీకున్న ఏది కూడా మేము రిజర్వేషన్లు వ్యతిరేకించలేదు, మీరు తింటున్న పదార్థాలు వ్యతిరేకించలేదు. కానీ మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది మా దౌర్భాగ్యము. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిజంగా ఈ భారతదేశంలో మరి ఒక చట్టం తీసుకురావాలని పెద్దలు కూడా చూస్తున్నారు. ఏ కులానికి కూడా కించపరిచినా, ఏ మతానికి కించపరిచినా వారికి ఏది ఇప్పుడైతే ఎస్సీ ఎస్టీలకు ఏ చట్టం ఉందో అదే చట్టం వర్తింపజేసే విధంగా చట్టాలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మేము అందరం కూడా దీని గురించి పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో అన్ని కులాలు కూడా కలుపుకొని దీని మీద ముందుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. కదిరి గారు, ఇప్పుడు మీరు అంటున్న దాంట్లో ఒక చాలా కీలకమైన పాయింట్ మాత్రం నాకు అర్థమైంది. మిమ్మల్ని మేము ఏమి వ్యతిరేకిస్తలేము, మీ చట్టాలను వ్యతిరేకిస్తలేము, మీకున్నటువంటి హక్కులను కూడా మేము వ్యతిరేకిస్తలేము అన్న మాట బాగుంది. అంటూనే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అంటున్న మాట ఏంది, మేము చట్టం తేవాలనుకుంటున్నాము. చట్టం ఎందుకు తేవాలనుకుంటున్నాం అంటే, బ్రాహ్మణులను ఎవరైనా వ్యతిరేకిస్తే, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళను దండించేటటువంటి, వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి బ్రాహ్మణవాదం అంటే ఏంటి చెప్పండి. బ్రాహ్మణవాదం అంటే ఏంటి? తప్పకుండా ఉంటది. ఈ సమాజంలో కులం ఉన్నంత కాలం బ్రాహ్మణవాదాన్ని తిడుతూనే ఉంటాం. అది సుప్రీంకోర్టు చెప్తుందా, లేకపోతే ఈ దేశ పార్లమెంట్ చెప్తుందా, లేకపోతే మీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చెప్తారా? మీరు చెప్పాలి. ఈ దేశంలో కులాన్ని ఎవరు సృష్టించరు? ఈ దేశంలో కుల వ్యవస్థ వల్ల ఎందుకు ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నది? ఈ దేశంలో కుల వ్యవస్థలో కూడా ఆహార అలవాట్లను ఎందుకు బంధించి పెట్టారు? మీరు వేసుకునేటటువంటి బట్టల దగ్గర నుంచి పెట్టుకునే పేరు దాకా మీరు ఎందుకు మీ ఆధీనంలోకి తీసుకున్నారు? మీ కంట్రోల్లోకి ఎందుకు వెళ్ళిపోయింది ఈ వ్యవస్థ? ఇవాళ పెళ్లి చేసుకోవాలంటే బ్రాహ్మణుని అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. పేరు పెట్టుకోవాలంటే బ్రాహ్మణుని అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. సాగు చేయాలంటే బ్రాహ్మణుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతిలో చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మీరు భారత రాజ్యాంగం ఎక్కడ పాటిస్తున్నారు? మీరు భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఆర్టికల్ కూడా మీరు ఈ దేశంలో పాటించేటటువంటి పరిస్థితి లేదు. మీరు ఎక్కడ చూస్తే అక్కడ దేశవ్యాప్తంగా దాడులు చేస్తూ ఉన్నారు. మీరు ఒకవైపు దాడులు చేస్తారు, మరొక వైపు మిమ్మల్ని గౌరవిస్తున్నామంటారు, మరొక వైపు ఈ దేశంలో చెండిని కట్టు చేస్తావు. ఎవడన్నా ఒక్కడన్నా పొరపాటున చదువుకుంటే బ్రాహ్మణవాదం ఎందుకు? మీరు కాదా కులాన్ని సృష్టించింది? మీరు కాదా? కులం వల్ల ఇప్పుడు ఈ దేశంలో కొన్ని కోట్ల మంది అనుదినం మానసిక వేదన పడుతున్నారు, అనుదినం తిండి లేక అలో లక్ష్మణాన్ని చేస్తున్నారు. ఈ దేశంలో చాలామంది ఊరికి దూరంగా ఇంకా బతుకుతున్నారు. ఇంకా ఈ దేశంలో
అనేక మంది కనీసం రోడ్డు మీదకి రాలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. మీరు మాలలు అంటున్నారు కదా, నిన్న మహబూబ్నగర్ జిల్లాలో కొంతమంది గుళ్ళో కూర్చుంటే మీరు గుళ్ళ నుంచి బయటకు వెళ్ళబోయేటువంటి సంస్కృతి ఈ దేశంలో మీకు కనపడతా ఉంది. ఎవరు సృష్టించారండి ఇదంతా? ఈ దేశంలో ఎవరు సృష్టించరు? మీరు బ్రాహ్మణులు సృష్టించరు. బ్రాహ్మణులను తిట్టే హక్కు మాకుంటది. రవికుమార్ గారు చెప్తున్నా, బ్రాహ్మణులను తిట్టే మాకు హక్కు ఉంటుంది. కేసు పెడతారా మీరు? సుప్రీంకోర్టు పోతారా? పోండి, నేను వస్తా సుప్రీంకోర్టుకు. సుప్రీంకోర్టులో మాట్లాడతా. ఈసారి కదిరి కృష్ణ గారు మీరు కనుక ఇదే విధానం పాటిస్తే ఎదురు తిరుగుతాం. తప్పకుండా మీరు ఎదురు తిరగాలి. ఇది మంచి మాట. ఇన్నేళ్ల కాలంలో మేము ఎదురు తిరిగినాం, ఇగో ఇప్పుడు మీరు ఎదురు తిరగాలి. ఇన్ని సంవత్సరాల కాలంలో మేము ఎదురు తిరిగినాం. ఎందుకు కొడుతురా మమ్మల్ని ఆడినాం? ఎందుకే మమ్మల్ని అంటరాని అంటున్నా అడిగినాం? ఇప్పుడు మీరు ఎదురు తిరగాలి. మేము పైన కూర్చుంటాం, బాగా చెప్తాం. మేము అఫీషియల్ సీన్స్ లో మేము ఉంటాం, డిఫెన్స్ సీట్ లో మీరు పోతే మేము చాలా సంతోషపడతాం. మాకే ఇబ్బంది లేదు. కానీ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఈ దేశంలో మొత్తం ఈ వ్యవస్థ మొత్తానికి కారణం బ్రాహ్మణిజమే. ఈ దేశంలో ఎయిడ్స్ వచ్చిందంటే కూడా కారణం బ్రాహ్మణవాదమే. ఈ దేశంలో రోగాలు వస్తున్నాయంటే బ్రాహ్మణవాదమే. ఈ దేశంలో పేదరికం ఉన్నదంటే బ్రాహ్మణవాదమే. ఈ దేశంలో సాధారణ ప్రజలకు హక్కులు లేకుండా పోయినాయంటే బ్రాహ్మణవాదమే. ఈ దేశంలో మనుషులుగా బతకలేరంటే బ్రాహ్మణవాదమే. అది మోడీ కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, ఎవరైనా కావచ్చండి. ఒక నిమిషం రవికుమార్ గారు, కంక్లూడింగ్ ఏం చెప్దాం? అగ్రకులాలన్నీ కూడా బ్రాహ్మణవాదమేనా? ఏమంటారు రవికుమార్ గారు? అగ్రకులాలన్నీ కలిపితే కూడా బ్రాహ్మణవాదమే అంటారా? వాళ్ళు ఏం చేసినా కూడా అగ్రకులాలు మొత్తం నేను బ్రాహ్మణవాదం మేము అనలేదే. మీ బ్రాహ్మణవాదం ఏం? మేము బ్రాహ్మణులకు ఈ రోజు రెండు రాష్ట్రాల్లో పరిపాలించేది ఎవరు? ఏమన్నారు? ఈ రెండు రాష్ట్రాల్లో పరిపాలించేది ఎవరు? శూద్రులే కానీ జుట్టు చేతులు పట్టుకున్నారు కదా మీరు జుట్టు చేతులు పట్టుకున్నారు కదా. ఈయన శూద్రుడే, ఆయన శూద్రుడే. మీ చేతులే పట్టుకున్నారుగా. ఇప్పుడు కేసీఆర్ చుట్టూ చాంబర్ చుట్టూ ఉన్నదంతా బాబునోళ్ళే. పొద్దునే లేవగానే ఆయన దళితుల పేరు మాట్లాడతాడు, పోయి బాబునోళ్ళ కాలు మొక్కుతాడు. ఈయననేమో దళితుల పేరు మాట్లాడతాడు. కేసీఆర్ పోయి ఏనాడన్నా దళితుల కాలు మొక్కకుండా పోయి వాళ్ళ దగ్గర నిలబడి నేను మీ ఊరి నుంచి కావలించుకున్న రోజులు లేవు. కానీ పొద్దునే లేవగానే బాబునోళ్ళ కాలు మొక్కుతాడు. పొద్దున లేవగానే బాబునోళ్ళకు దానాలు ఇస్తున్నాడు. పొద్దున లేవగానే అప్పనంగా తీసుకొచ్చి ఆ కోట్ల రూపాయలు ఆ బంగారం అంతా తీసుకుపోయి బాబునోళ్ళకి అక్కడ తీసుకుపోయి అక్కడ తిరుపతిలో ఎక్కడ విజయవాడలో పెడతా ఉన్నాడు. మొత్తం మీరు చేతులు పెట్టుకున్నారు, జుట్టు చేతులు పట్టుకున్నారు. మేము ఎంత ఆడినా ఉత్తాటే అవుతున్నది, మేము ఎంత వరినా ఇట్లనే అవుతున్నది. ఎవడన్నా గిట్లా చదువుకున్న కలెక్టర్ వచ్చి ఒక మాట అంటే వాని మీద ఎగబడడం, వాని మీద కేసులు పెట్టడం, వాడిని బయటికి లాగడం, ఇగో ఇది మీరు నేర్చుకున్నటువంటి లాజిక్. ఎన్ని లాజికులు నేర్చుకున్నా ఈ దేశంలో బ్రాహ్మణవాదాన్ని తుదముట్టించేంత వరకు వివేకానందుడు ఆవు మాంసం తినాలి అన్నాడు. వివేకానందుడు ఆవు మాంసం తినడాన్ని గురించి తన యొక్క గ్రంథాల్లో రాశాడు. అవర్ ఏన్షియంట్ యాన్స్టర్స్ ఆర్ ద బీఫ్ ఈటర్స్ అని చెప్పాడు. స్పెషల్గా వివేకానందుడు నేను కోట్ చేస్తా ఉన్నాను. ఈ మాట మీరు రాసి పెట్టుకోవాలి. అట్లే కాదు, మీ ఋగ్వేదం లోపల ఇంద్రుడు అనేక మంది పశువుల మాంసం తిన్నట్టుగా ఋగ్వేదంలో రాయబడింది. అనేక సార్లు ఎద్దు మాంసం తిన్నట్టుగా ఋగ్వేదంలో ఉన్నది. కృష్ణుడు ఎవరు? కృష్ణుడు మేము పూజిస్తాం. ఏనండి, కృష్ణుడు ఎవరు? మేము పూజిస్తాం. కృష్ణవంశం అంటే ఆయన యూచితేగా అంటే ఆయన ఇక్కడ కాదు, బయట నుంచి వచ్చిండు. కృష్ణుడు ఇక్కడ ఆయన ఏం కాదు. పట్టు కృష్ణుడు ఇక్కడ ఆయన కాదు, రాముడు ఆయన కాదు. చెప్పండి, మీరు చెప్పండి, ఏం చెప్తారు? రవికుమార్ గారు చెప్పండి. నేను చెప్పేది అదేండి, ఈ రోజు బ్రాహ్మలు పూజిస్తున్న ఏ దేవుడు కూడా బ్రాహ్మడు కాదు. అయినా కూడా మేము ఆచార వ్యవహారాల ప్రకారం మొదటి స్థానంలో ఉండి వాళ్ళందరినీ పూజిస్తున్నాం, వాళ్ళ సేవలు చేస్తున్నాం. వాళ్ళకి భక్తులకి దేవుడికి అనుసంధానకర్తలుగా బ్రాహ్మణులు వ్యవహరిస్తున్నారు. నిత్యం మీ కులాల అధిపతులను ఏవైతే కులాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నిత్యం ధూప దీప నైవేద్యాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జాతి బ్రాహ్మణ జాతి. అటువంటి జాతిని మీరు అవమానపరిస్తే నిజంగా హైందవ ధర్మంలో మేము పోషిస్తున్న పాత్ర ఈ ప్రపంచంలో ఎవరు ఈ దేశంలో సైనికుడు ఎంత గొప్పవాడో
5వ ధర్మంలో బ్రాహ్మణ అంత గొప్పవాడు. ఆ ధర్మాన్ని మేము పాటిస్తున్నాం కానీ మేము ఎవరిని వ్యతిరేకించలేదు. ఇప్పుడు ఇది రాజ్యాంగం అవుతుందా? మీరు మాట్లాడింది రాజ్యాంగం అవుతుందా? మీరు మాట్లాడింది రాజ్యాంగం అవుతుందా? ఏం రాజ్యాంగం? మీరు ఏమన్నారు? నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నా అన్నారు రవికుమార్ గారు. మీరు ఇప్పుడే అన్నారు నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నా. రాజ్యాంగంలో ఒక మనిషి ఎక్కువ ఒక మనిషి తక్కువ అని రాసున్నదా? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా ఆర్టికల్ 14. ఎవరు దగ్గర పోతున్నారు మీరు. లోకానాం విబుద్ధ్యార్థం బ్రాహ్మ అది చాలా క్లియర్ గా రాసుకున్నారు కాబట్టి ఈయన చెప్తున్నాడు. ఈయన నోట్లోకి వెళ్ళి వచ్చింది కాదు, అది బ్రాహ్మణవాదం రాసింది. మళ్ళీ ఎవరు రాసిరు అంటున్నాడు. మీ వాదం రాసింది కాబట్టి నువ్వేం చెప్తున్నావు అంటే మేము మానవులందరికంటే శ్రేష్టమైన వాళ్ళం అని చెప్తున్నావు. పొలం తిన్నావా? నైవేద్యం పండించినవా? ఎన్నడూ ధూపదీప నైవేద్యాలు పెట్టినవా? ఏం చేసినావు? అన్ని తీసుకుపోయి అక్కడ పెడితే నువ్వు నైవేద్యం పెట్టి నువ్వు గొప్పడు ఎట్లయితున్నావు? మీరు గొప్ప నాకు చెప్పండి. ఉత్తమాంగోద్భవ బ్రాహ్మణ ఉత్తమాంగోద్భవ చైవ శ్రేష్ఠ బ్రాహ్మణ. మీ ధర్మం చెప్తున్నది అట్లా. ఏ బాబు నువ్వు అందరికంటే గొప్పనివిరా బ్రాహ్మణుడివి, మిగతా వాళ్ళని తొక్కేయిరా అంటున్నది. కాబట్టి నేను గొప్పని అని చెప్పేసి నువ్వు పైన కూర్చొని ఏం చేస్తున్నావు? మమ్మల్ని తొక్కుడు మొదలు పెట్టినావు కాబట్టి ఇట్లాంటి కలెక్టర్ అలవాటు లేదు. నేను చెప్పేది ఒకటే. సార్ మనం కదిరి కృష్ణతో మాట్లాడదాం. ఒకవేళ చెప్పే విధానం వాళ్ళు చెప్తుంది కూడా అదే అండి. ఎక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటే చెప్పే విధానం ఒకవేళ నిజంగా క్షయ ఇలా తగ్గుతుందంటే ఒక విధానంలో మంచిగా చెప్పొచ్చు, కానీ ఒక వర్గాన్ని కించపరుస్తూ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం కించపరచలేదండి. ఎక్కడైనా కించపరిచినట్టుంటే మనం ఖండిస్తాం. ప్రజాస్వామ్యంలో ఏ వర్గం కించపరచడం అనేది తప్పే, నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నా. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే బ్రాహ్మణ ధర్మం వల్ల కొన్ని జాతులకు ఈ ఆహారాన్ని అందకుండా చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకొని పొరపాటున తినకుండా ఉండేరు, దానివల్ల నష్టం జరుగుతుంది మీకే. అవన్నీ మామూలుగా మనం తయారు చేసుకున్న ధర్మాలు, అవే దేవుడు వచ్చిండని కానీ దేవుడు పైనుంచి పంపించిండని కానీ ఇవన్నీ పిచ్చి మూఢనమ్మకాలు. వీటి మీరు నమ్మకండి. ఇవి బ్రాహ్మణ వర్గాలు సృష్టించినటువంటి ఒక అభూత కల్పనలు. అవి లేని వాటిని పుట్టించి మన ముందర చూపెడుతున్నారు. కాబట్టి మీరు వాటిని నమ్మకండి అని చెప్తున్నాడు ఆయన. రెండోది మీరు ఇక్కడ చాలా విషయాన్ని గమనించాలండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి సంస్థలు ఎవరివి అంటే మొత్తం RSS బ్రాహ్మణ వర్గాల వాళ్ళే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మేము పెద్ద లిస్టు తీసినాం. అసలు ఈ గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? ఈ దేశంలో ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు? ఇతర దేశాలకు ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? అసలు కబేలాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఏం కథ అని చెప్పేసి పెద్ద లిస్టు తీసిన నేను. ఎందుకంటే ఈ దేశంలో నిజం ఇది. మీరు కావాలంటే మీరు నెట్ కొట్టి చూడండి. ఇప్పుడు నెట్ లో ఉన్నాయని నిజాలు అనుకుంటున్నారా? నెట్ లో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఫిజికల్ గా దొరికించుకోండి. దొరికింది ఈ మధ్య కాలంలో. ఇక్కడ మహారాష్ట్రలో స్వయంగా ఒక RSS నాయకుడు ఆవు మాంసాన్ని తరలిస్తుంటే తెలియక కొంతమంది RSS కార్యకర్తలు పట్టుకున్నారు నిజాయితీ పరులాగా వచ్చి. తీరా చూస్తే ఆయన ఎవరైనా అంటే RSS నాయకుడు. ఇంతెందుకు, గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ పెట్టినప్పుడు కూడా మేము లెక్కలు తీస్తే తెలిసింది ఏంటంటే బ్రాహ్మణ వర్గాలు, RSS వాదులు వీళ్ళు బీఫ్ మాంసాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఒక పక్క ఈ పని చేస్తారు అంటే ద్వంద్వ నీతిని ఈ దేశంలో మీ యొక్క ఆధిపత్యాన్ని చలాయించడానికి ఈ దేశంలో ఇప్పుడు అంతా అదే నడుస్తున్నది. మొత్తం చక్కర నడుస్తుంది. ఏం చక్కర నడుస్తుంది? మోడీ పేరుతోటి, డెవలప్మెంట్ పేరుతోటి ముస్లిం వర్గాలను, షెడ్యూల్ కాస్ట్ వర్గాలను అనగదొక్కుతూ బీసీ వర్గాలను ఇప్పుడు మెల్లగా బీసీ వర్గాలకు వచ్చారు. బీసీ వర్గాలకు ఎట్లా వచ్చారు? బీసీ నేషనల్ కమిషన్కు బీసీ చట్టబద్ధత కల్పిస్తా అని చెప్తున్నాడు. దీంతో ఏం చేస్తాడు? పట్టీదారులను, వాళ్ళను, జాట్లను అందరిని తీసుకొచ్చి బీసీ వర్గాల్లో నేషనల్ కమిషన్లు వేసేసి వీళ్ళు ఉన్న రిజర్వేషన్లు బీకేసేటటువంటి ప్రణాళికలు నడుస్తున్నాయి. మేమేమంటున్నామంటే మీరు ఏది చేసినా ఇది కుట్ర. నేననేది ఏంటంటే ఈ దేశంలో ఏ విపత్తు జరిగినా అది బ్రాహ్మణులే కారణం. దీనికి నేను 100% ఈ డిబేట్ కాదు, మీరు ఏ డిబేట్ పెట్టినా నేను వస్తా, నేను నిరూపిస్తా. ఈ దేశంలో ఏ విపత్తు జరుగుతున్నా దానికి కారణం బ్రాహ్మణులే. బ్రాహ్మణ వర్గాలు చేసినటువంటి ధర్మశాస్త్రాల వల్ల, బ్రాహ్మణులు సృష్టించినటువంటి ఈ పురాణాల వల్ల మొత్తం ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందంటే SC ST BCల మీద పడుతుంది. వీళ్ళు తన్నుకొని విడిపోయి ఒకరికొకడు కొట్టుకొని వీళ్ళు చీలిపోతుంటే మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. మాలాంటి వాళ్ళం ఎవరైనా మాట్లాడితే మేము యాంటీ హిందూ, యాంటీ నేషనలిజం, యాంటీ పీపుల్. అరే ఈ దేశం మాది, ఈ దేశంలో పుట్టిన వాళ్ళం మేము, ఈ దేశానికి సరిహద్దులు గీసుకున్న వాళ్ళం మేము. ఈ దేశం మీదకి ఎవడన్నా వస్తే మొత్తం రక్తాన్ని చిందించి పోరాటం చేసే వర్గాలు మావి.
ఈ దేశం మీదకి దండెత్తేస్తే మేమెవడ వస్తే మేము ఎందుకుంటామా? ఏ దేశానికి మేము అమ్ముడు పోతామా? ఎక్కడైనా అమ్ముడు పోతున్నది వీళ్ళు. చూపించండి. ఏమండి ఏమన్నారు? అశోకుడు ఎవరు? చూపించండి. అశోకుడు ఎవరు? అశోకుడు ఈ దేశంలో శూద్ర కులాల వాడు. మహాపద్మనాభుడు ఎవరు? శూద్ర కులాల వాడు. స్వతంత్రము స్వతంత్రం ఎవరి పేరు? వినండి. స్వతంత్రం వస్తే ఏం జరిగింది? స్వతంత్రం ఎట్లా వచ్చిందో నాకు తెలియదా? అణగారిపోయిన జాతి బ్రాహ్మణ జాతి 200 సంవత్సరాలు పట్టింది స్వతంత్రం ఎట్లా వచ్చిందో నాకు తెలుసు. 200 సంవత్సరాలు పట్టింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏం చేసిండో నాకు తెలుసు. సత్యేంద్రనాథ్ ఠాగూర్ సత్యేంద్రనాథ్ ఏం చేసిండో నాకు తెలుసు. కేశవ చంద్రసేన్ ఏం చేసిండో నాకు తెలుసు. మీ బాపనోళ్ళ వల్లనే దేశం సత్యనాశనం అయిపోయింది. మాట్లాడినట్టుగా మేము మాట్లాడలేము. బాపనోళ్ళ వల్లనే ఎందుకు మాట్లాడతారు మీరు? మీరు మాట్లాడరు. మీరు చేసే చేసి కూర్చుంటారు. అందుకోసం మాట్లాడినట్టుగా మేము మాట్లాడలేము. అదే మాట్లాడితే అదొక పెద్ద తతంగం అవుతుంది. ఏం ఒకటే చెప్తాం తతంగం కావడానికి? కృష్ణ గారు, మేము ఈ రోజు ఇవన్నీ కాదు. మీరు ఇప్పుడు మేము మీరు మాట్లాడినట్టుగా నోరు జారలేము. ఎందుకంటే సౌమ్యలో లేవు. మీరు చదువుకోవద్దురా అన్నారా? నోరు జారందే అవయవాలు కోసేమని చెప్పిర్రా? ఎవరు? నోరు మీరు ఇక్కడ జారు అక్కడ జారుతారు. చట్టాలు లేనప్పుడు మీరు మందన్నారు. మీకు చట్టాలు వచ్చాక మేము అందరం కూడా కేసులు కూడా పెట్టి సామాన్యమైన వాళ్ళని కూడా మీరు ఇచ్చారు. చాలా ఉన్నాయిలేండి. అవన్నీ మాకొద్దు. ఈ రోజు ఇష్యూ మీద కంది ఎవరు పంది అదే మాట్లాడదాం. అదే మాట్లాడండి. నువ్వు తిని చూడు ఒకసారి, తెలుస్తుంది నీకు పందికూరలో ఏముందో, ఎంత గొప్ప తినమండి. మా సంస్కృతి మా సాంప్రదాయం అది. మేము తినం. మేము జీవహింస చెయ్యం. మీరు మనుషులను చంపుతారు. జీవహింస చేయరండి మీరు, మనుషులను చంపుతారు. జీవహింస చేయరు మీరు. చరిత్ర తీసుకొచ్చారంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదిరి కృష్ణ గారు. కృష్ణ గారు ఇప్పుడు కందిపప్పు 70 రూపాయలే. మీ బీఫ్ కిలో తీసుకోండి 300 రూపాయలు అంటున్నా. గుళ్ళకు రాణిస్తలేవు. గుళ్ళకు రానిపోతే హింస చేసినట్టు కాదా? కందిపప్పు బలం. అవునవును. బ్రాహ్మణులు ఎందుకు మేధాశక్తి ఉందన్నారు? మేము తింటున్న కూరగాయల వల్ల, మేము తింటున్న పప్పు దినుసుల వల్ల. అంతేకాని కేజీ మాంసం తిన్నవాడు ఎప్పుడు అలానే ఉంటాడు. 4 పంది ముక్కలు. ఇప్పుడు దాని సంగతి ఏంది? నాకు అది ఇష్టం, నేను దాన్ని తింటున్నా. నాకు దానివల్ల బలం ఉంది. పందికూర నేను తింటా, నాకు బలం కావాలి. దానివల్లనే నాకు ప్రోటీన్స్ వస్తున్నాయి, దానివల్లనే క్యాలరీస్ వస్తున్నాయి, దానివల్లనే ఏ టు జెడ్ విటమిన్లు అన్ని దాంట్లోనే ఉన్నాయి. నేను తింటున్నా. అవన్నీ కాదండి కదిరి కృష్ణ గారు. ఒక విషయం చెప్పు. భారత రాజ్యాంగంలో వినండి, చెప్పండి. భారత రాజ్యాంగంలో గోవ్యతని నిషేధించినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆ చట్టాలని పాటించవలసిన ధర్మం ఉంది. పాటించి తీరాలి. మేము చెప్తాం. నేను చెప్పేది కాదు, చట్టాల్లో ఉన్నది మేము చెప్తున్నాం. ఈ మాట మీద మీరు నిలబడతారా? ఈ మాట మీద మీరు నిలబడతారా? నిలబడుతున్నాం కదా. నిలబడితే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడే అన్నావు నువ్వు. ఇప్పుడే అన్నావు అంటే భారతదేశంలో బ్రాహ్మణులు అందరికంటే ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు అని. ఆర్టికల్ 14 ప్రకారంగా ఇది ఎక్కడున్నారు? ఇరు రాష్ట్రాల్లో తీసుకోండి. మీరు ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో తీసుకోండి. సరైన నాయకత్వం కూడా లేదు. చదువుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో చదువుకోలేని పరిస్థితులు. చదువుకుంటే మేధాశక్తి ఉన్నవారు కూడా ఈ రోజు దిగజారిపోతున్నారు. మీ రిజర్వేషన్ల వల్ల, మీ ఇబ్బందుల వల్ల సమాజంలో చదువుకున్న వాడు కూడా చదువు లేని వాడిగా బతుకుతున్నాడు. 27% బీసీలకు ఇస్తున్నావు, 15% ఎస్సీలకు ఇస్తున్నావు. మొత్తం కలిపితే 30-40% మించలేదు. నువ్వు రిజర్వేషన్ మిగతా 49% తీసుకుంటున్నారండి. 100% పరిశ్రమలు మీ చేతిలో ఉన్నాయి. 100% పరిశ్రమలు భూమి మీ చేతిలో ఉన్నాయి. 100% టీవీలు మీ చేతిలో ఉన్నాయి, మీడియా మీ చేతిలో ఉంది, పేపర్ మీ చేతిలో ఉంది. ఒకటే చెప్తున్నా కదిరి కృష్ణ గారు, మీరు చెప్పేది, మేము పూజించేది, మేము పాటించేది, మేము పాటించిన ధర్మము అన్ని కూడా మీ కులాలకు చెందినవే, మీ దానికి చెందినవే. దాన్ని మీరు నిజంగా కరెక్ట్ గా చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని మీరు గౌరవించాలి. మా దేవుళ్ళు పూజిస్తున్నారు, మా దేవుళ్ళు గౌరవిస్తున్నారు, మా దేవుడు కట్టుబాటులు తీసుకొస్తున్నారు అనే విధానంలో మాట్లాడుకోవాలి. కానీ మీరే తల్లి పాలు తాగి మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. దేవుళ్ళని ప్రసాదాలు పెడుతున్నాం, ఈ దేవతలకి అన్ని పెడుతున్నాం, ఈడ అడిగిపోతే నువ్వు గౌన్లోనికి రా అంటాడు, ఇడిపోతే ఇటు గోల్లోనికి రా అంటాడు, ఆడిపోతే నువ్వు మాలోనికి రా అంటాడు, ఇడిపోతే మాదిగోనికి రా అంటాడు. ఏడికి పోతే ఆడ గంటకు బాధపడుతున్నావు. ఇల్లు దొరకలేదు, నీళ్లు దొరకలేవు, పాలు దొరకలేవు.
బతకనిస్తలేరు, ఉద్యోగం దొరకలేదు, మోకాలు చూసి కులాలని చెప్పేటటువంటి ఒక దౌర్భాగ్యం కల్చర్ సృష్టించి పెట్టిరు మీరు. నేను ఎవరు తప్పది? ఇప్పుడు నేను ఒక ఎవరు మాట తప్పు? చెప్తారా? ఎవరు తప్పు? 60 సంవత్సరాలు రిజర్వేషన్ తీసుకున్న మీ తప్ప, ఇచ్చింది మా తప్ప, చేసుకోకపోవడం మీ తప్ప, అది మీ తప్పు. మీ జీవన విధానంలో మీకున్న దాంట్లో మీ పొరపాటులు, మీకు గ్రహపాట్లు మేము చేయలేదు. మీరు చేస్తున్న పొరపాట్లు మీకు గ్రహపాటు. మేము మీకోసం త్యాగం చేసాం. 50% రిజర్వేషన్ ఇచ్చినాం మేమందరం కలిసి. అది మీరు నిలబెట్టుకోకపోతే మీదేనండి, మాది కాదు. పెట్టలేదు, చాలా త్యాగం. మీరు ఏం త్యాగం ఎక్కడ అసలు? మీరు ఎక్కడ త్యాగం చేయలేదు. మీకు ఎవరు నేర్పారండి విద్య? కట్టుబాటు ఎవరు నేర్పారండి? చదువొద్దు, నశూద్రాయ మతిందద్యాత్, శూద్రునికి చదువొద్దు, జిహ్వాయా ప్రాప్నుయా ఛేదం. ఎవడన్నా ఒకవేళ శూద్రుడు చదువుకుంటే వాడిని నాలుకలు కోసేయండి. ఏమన్నా త్యాగం? అవి రాసినవి మీరే, అరే అవన్నీ రాసుకునేవి మీరే. సాక్రిఫైస్. సరే, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా రవికుమార్ గారు, ఇప్పుడు మీకు ఎందుకు ఇన్ని కష్టాలు? అది ఎందుకు ఆడ దేవుని కాడ అంతసేపు నిలబడాలి? ఎందుకు ఆ ధూపదీప నైవేద్యం పెట్టాలి? ఎందుకు ఇంత త్యాగం చేయాలి? మాకు ఏ రాదండి. ఒక్కడే కూర్చోట మేము చేసే పని మీకు ఇస్తాం. ఇగో ఇక్కడ రిజర్వేషన్ ఇగో ఇక్కడ మీకు అయ్యా ఇక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి మీకు ఇస్తాము. ఇగో ఇక్కడ పరిపాలనలో మాకు అమెండ్మెంట్ చేసే హక్కు ఉంది మీకు ఇస్తాం. చట్టాలు చేసే హక్కు ఉంది మీకు ఇస్తాం. ఆ తిరుపతి గుళ్ళే ప్రధాన పూజారి నాకు ఇవ్వరాదు? వస్తాయి, నాకు కూడా శ్లోకాలు వస్తాయి, నాకు కూడా మంత్రాలు వస్తాయి. నేను కూడా సుప్రభాతం చదువుతా, నేను కూడా లేకపోతే అష్టోత్తరనామాలు చేస్తా, నేను కూడా శతసహస్రనామం. నీకేం కావాలో నేను అన్నీ చేస్తా. పద్యాలు కావాలన్నా, శ్లోకాలు కావాలన్నా, శాస్త్రం కావాలన్నా, లేకపోతే బృహదారణ్యోపనిషత్తు కావాలన్నా, ఋగ్వేదం కావాలన్నా, చెప్పు. నాకు తిరుపతి గుడిలో ప్రధాన మా దగ్గర అయ్యో తట్టెత్తే పని మీకు ఇస్తా. ఈ ఇళ్ళ మంచిగా ఈజీగా ఉన్నది, ఇది మీదేం కష్టం ఉన్నది. మీ కష్టం మాకు ఇవ్వండి, మేము మోస్తాం. మీ కష్టం ఎక్కువ ఉన్నది. మీ కాడ నైవేద్యం పెట్టే చాలా పెద్ద కష్టం ఉన్నది. ధూపదీప నైవేద్యం వేసే చాలా పెద్ద కష్టం ఉన్నది. మంత్రాలు చదివి పైసలు తీసుకొని పోయే చాలా కష్టం ఉన్నది మీకు. మీరు అది మాకు ఈరి ఇక్కడ ఈజీగా ఉన్నది. గొడ్లు తిప్పుతా ఉంటాయి, పొలాల ఉరకాలి, దిగబడుతుంటది, ముళ్ళు గుచ్చుకుంటది, శరీరం మీద ఎండ తగ్గుతుంది, వర్షం కళ్ళు కనపడవు, చలికాలం వస్తుంది, ఒంటి మీద దుప్పటి ఉండదు, కనీసం కట్టుకోవడానికి ఒంటి మీద గుడ్డ కూడా ఉండదు మా బిడ్డలకు. ఇగో అట్లాంటి పరిస్థితులు చాలా ఈజీగా ఉన్నాయి, మీకు ఇస్తాం. మీ కష్టం ఇవ్వండి, చాలా బాగుంటది. కృష్ణ గారు ఒక్క నిమిషం చాలు. ఓకే రవికుమార్ గారు, మొత్తం మీద కలెక్టర్ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మీరు డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం పట్ల కదిరి కృష్ణ ఒక వర్గాన్ని కంప్లీట్గా వాళ్ళు ఎక్కడా దూషించలేదు కానీ, అవమానించలేదు కానీ, ఏదో ఒక మాట అన్నందుకు మాత్రం పూర్తిగా కంప్లైంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కదిరి కృష్ణ ప్రశ్నిస్తున్నారు. అయితే టాపిక్ కూడా పూర్తిగా తినే ఆహారం బట్టి నైతికత ఆధారంగా ఒకరిపై ఆధిక్యత చలాయించడం కరెక్ట్ కాదని, ఎవరు అగ్రకులం ఎవరు అణగారిన కులం అనేది తినే ఆహారం బట్టి ఉండదని ఇరు వర్గాలు చెప్తున్నాయి. చూస్తూనే ఉండండి టీవీ9.